అవకాశం ఉండి కూడా సాయం చేయలేకపోతే అది చేతగానితనమవుతుంది. స్వతంత్రంగా బతకాలనుకునే అత్తయ్య లాంటి వాళ్ళకి మనుషుల తోడు అవసరం లేకపోయినా ఆ దేవుడి దయ తప్పకుండా దొరుకుతుందండి. రోజులన్నీ ఒకేలా ఉండవండి. కాలం సృష్టించిన సమస్యలకి కాలమే సమాధానం చెబుతుంది. ఓపికగా నమ్మకంతో ఎదురు చూస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లేదు ఉషా, ఎదురు చూస్తే న్యాయం జరగదు. తప్పు చేసిన వాళ్ళని నిలదీయాలి. బతికున్నంత కాలం మర్చిపోలేనంత బుద్ధి చెప్పాలి. ఊపిరి ఉన్నంత కాలం అన్నయ్య వదినలు చేసిన తప్పుని అస్సలు క్షమించకూడదు. నిందలు వేసి మనల్ని బయటికి పంపారు, నమ్మించి మోసం చేసి అమ్మా నాన్నలకి ఈ గతి పట్టించారు. ఎన్నో పరీక్షలు పెడుతున్న ఆ దేవుడు ఒకే ఒక్క అవకాశం ఇస్తే చాలు, మొత్తం సమస్యలన్నీ సెటరేట్ చేస్తాను. హలో, ఉషా గారేనా మాట్లాడుతుంది? అవునండి, మీరు? నా పేరు రామలింగేశ్వరరావు అమ్మా, సినిమా ప్రొడ్యూసర్ని. నమస్కారం సార్, చెప్పండి. నేను ఒక మూవీ స్టార్ట్ చేశానమ్మా. దాంట్లో ఒక అద్భుతమైన సిచ్యువేషన్కి మీరు పాట రాయాలి, మీ ఆయన పాడాలి. ఉండండి, ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. ఎవరు? సినిమా ప్రొడ్యూసర్ అంట, పాట గురించి మీతో మాట్లాడతా అంటున్నారు. ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడండి. హలో, నమస్కారం కిరణ్ గారు, మీరు మా సినిమాలో ఒక పాట పాడాలి. సారీ సార్, ఇప్పుడు నేను పాడే మూడ్లో లేను. ఏంటి కిరణ్ గారు అలా అనేశారు? మీరు ఖచ్చితంగా పాడతారన్న ఆశతోనే కాల్ చేశాను. మీరు పాడబోయే పాట మేడం గారే రాస్తారు. మీ కాంబినేషన్ ఇట్టు కాబట్టే అడుగుతున్నాను. లేదండి, నేనున్న పరిస్థితుల్లో పాట రాయడం చాలా కష్టం. ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. హలో సార్. ఏంటమ్మా సార్ అలా అంటున్నారు? మా డైరెక్టర్ మీ కాంబినేషన్లో సాంగ్ చేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మా. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరైనా చెప్పండమ్మా. సార్, మీరు అడిగినట్టే నేను పాట రాస్తాను, ఆయన పాడతారు. అంటే ఆయన పాడనని చెప్పారు కదమ్మా. ఆయన చేత పాడించే పూచి నాది. థ్యాంక్స్ అమ్మా. మీకు ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను, ఇద్దరు రండమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు పాడాలని లేదంటుంటే నువ్వేంటలా హామీలు ఇస్తున్నావు? నాకు నచ్చినట్టు బతికే హక్కు కూడా లేదా? హక్కులు అధికారాల గురించి ఎందుకు కానీ, ఒకసారి మీరు ఇలానే ప్రొడ్యూసర్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను మీలానే మాట్లాడాను. ఆ రోజు మీరన్న మాటలు గుర్తు చేసుకుంటే మీ ప్రశ్నలకి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు మాత్రం నువ్వు ఒప్పుకున్నావా? నేను చేసిన తప్పుని మీరు చేస్తారా? మీరు అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారని తెలుసు. వాళ్ళ నవ్వు మనకి బలం, వాళ్ళ క్షేమమే మన ధైర్యం. అంతేకాని ఆ కష్టాలను తలుచుకుని కృంగిపోవడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఒక్క అవకాశం కావాలని దేవుణ్ణి కోరుకున్నారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దంటున్నారు? నేను అడిగింది సినిమా పాటల అవకాశం కాదు, ఆ సంజయ్కి బుద్ధి చెప్పే అవకాశం. ఏమో, రెండింటికి సమాధానం ఇదే అవ్వచ్చేమో, ఎవరికి తెలుసండి. మనమిద్దరం శ్రద్ధగా పనిచేస్తే ఈ పాట హిట్ అవుతుంది, మనకి మంచి పేరు వస్తుంది. మన ద్వారా సాయం పొందటం ఇష్టం లేని అత్తయ్యకి మన గెలుపు ద్వారా సంతోషం పంచితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంతకు ముందు పాట బాగుంటే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేవారు. అత్తయ్య గారు మౌనంగా తన సంతోషాన్ని మనసులోనే దాచుకున్నారు. అదే మనం పాడబోయే పాట హిట్ అయితే అందరూ కలిసి సంబరాలు చేసుకోవచ్చు. ఈ అవకాశం మీకోసమో నా కోసమో కాదు,
అత్తయ్య మావయ్యల ఆనందం కోసం వచ్చిందనుకోండి. దయచేసి ఒప్పుకోండి. నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా నాన్న ఎలా అంటాను? సరే వెళ్దాం. నా బంగారం అండి మీరు. సరే రండి, భోజనం వడ్డిస్తాను. ఉషా, నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా నీ పయనమే. నా కడుపును పుట్టిన బిడ్డలు నా కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే అదంతా కళ్ళారా చూసినప్పుడే నేను సగం చచ్చిపోయాను రా. కిరణ్, సంజయ్, తరుణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీ మధ్య గొడవలకి ఇదే ఆఖరి రోజు కావాలి. ఇదంతా ఒక పీడకలగా మీ మనసుల్లోంచి తుడిచేయాలి. సారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక. మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే ఇంకెప్పుడు మా నుండి ఇలాంటి తప్పు జరగదు. ప్రయాణంలో సార్తో నేను మాట్లాడతాను. మేము ఆఫీస్లో ఉన్నా లేకపోయినా వర్క్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి, సరేనా? సంజయ్, నువ్వు ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళవా? మేనేజర్ ఇప్పటికే 2 times కాల్ చేశాడు. లేదు మేఘనా, నా మూడేం బాగాలేదు. రేపటి నుంచి వెళ్తాను. రేపు రేపు అని ఇలా ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తావు? కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావంటే ఎంత సిన్సియర్గా ఉండాలి. ఏదన్నా బ్యాడ్ రిమార్క్ వస్తే అందరి ముందు బరువు పోతుంది. ప్లీజ్ మేఘనా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. రేపటి నుంచి వెళ్తానని చెప్తున్నాను కదా, నన్ను విసిగించుకో. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంకెన్ని రోజులు ఇలా మూడీగా ఉంటావు? పాస్ట్ ఇస్ పాస్ట్, లివ్ ఫర్ ద ఫ్యూచర్. గడిచిన కాలాన్ని తలుచుకుంటే నేను తప్పు చేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది. తప్పు చేసావా నువ్వు? అచ్చే, అలా ఎప్పుడు అనుకోకు సంజయ్. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశంగా భావించు. నా మాటల మీద నీకు ఇంకా నమ్మకం కలగడం లేదా? అయితే నీ ఫీలింగ్స్ అన్ని పూర్తిగా దూరం అయ్యే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చెప్పనా? ఏంటి? ఈ ఇంటిని అమ్మేద్దాం. మేఘనా, 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 ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు అమ్మడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నాకు ఇంట్లో ఏ మూల చూసినా ఆ మనుషుల జ్ఞాపకాలే పిశాచుల్లా ప్రేతాత్ముల్లా కనిపిస్తున్నాయి. అవన్నీ మాయం అవ్వాలంటే ఈ బంగ్లాను అమ్మేసి సిటీ అవుట్స్కట్స్ లో ఒక లావిష్ విల్లాకి షిఫ్ట్ అవుదాం. ప్లీజ్ మేఘనా, ఈ ఇంటి గురించి ఇక్కడున్న జ్ఞాపకాల గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. మనం ఇక్కడే ఉండాలి. ఏదనుకున్నా ఇక్కడి నుంచే సాధించాలి. హలో కొత్త బాస్ గారు. గుడ్ మార్నింగ్ కింగ్ మేకర్ గారు.
ఏంటిద్దరు అంత డల్గా ఉన్నారు? కోట్ల ఆస్తిని కంపెనీని దక్కించుకున్న ఉత్సాహంతో ఉంటారనుకుంటే ఐపీ పెట్టినట్టున్నారేంటి? ఎనీ ప్రాబ్లం? జరిగిన మంచులో చెడు వెతుక్కుంటూ మా ఆయన గిల్టీ ఫీల్ అవుతున్నాడు. పార్టీ మూడ్లో ఉండాల్సింది పోయి గిల్టీగా ఫీల్ అవుతున్నారండి సంజయ్ గారు. ఫస్ట్ మీరు వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి. ముందు నుండి ఆస్తి మొత్తం దక్కించుకోవాలన్న ప్లాన్ మీదే కదా? అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ కాదు కదా? అవుననుకో, కానీ ఈ కానీ కహానీలు వద్దు కొత్త బాస్ గారు. చేతులు కాలక ముందు ఆకులు పట్టుకోవాలి కానీ అంతా అయిపోయిన తర్వాత ఈ కొత్త ఫీలింగ్స్ ఎందుకు చెప్పండి? వాళ్ళని మేమేమి కావాలని గెంటలేదు కార్తీక్. మా అత్తయ్య గారే ఆత్మాభిమానంతో మాకే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు. తల్లి చేసిన ఛాలెంజ్ ని టాస్క్ గా తీసుకోండి. వాళ్ళకన్నా గొప్పగా ఎదిగి చూపించండి. మీ గోల్ అదే కదా. యాక్చువల్గా నేను వాళ్ళని బయటికి పంపాలనుకోలేదు. అమ్మ నాన్నల్ని ఇంట్లోనే ఉంచుకొని బాధ్యతగా చూసుకుంటూ నా సక్సెస్ని చూపించాలనుకున్నాను. విన్నావా కార్తీక్? ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది కదా ఆయన మనసు ఎంత మంచిదో, గుణం ఎంత గొప్పదో. ఇలాంటి మనిషిని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఈయన ఆలోచించడం, బాధపడడం కరెక్టా చెప్పు? కానే కాదు. ఆయనకి చెప్పు. అవును సంజయ్ గారు, ఇన్నాళ్ళు కోట్లు అనుభవించిన వాళ్ళు, లగ్జరీ లైఫ్ స్టైల్ని చూసిన వాళ్ళు ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుంటారని ఎలా అనుకున్నారు? పోనీ మీరు అనుకున్నట్టుగానే ఇంట్లోనే ఉన్నారనుకోండి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేస్తారా? మనం ఎన్ని ట్రిక్కులు వాడి ఆస్తి లాక్కున్నామో అంతకు మించిన ట్రిక్కులు వాడి తిరిగి తీసుకుంటారు. హీరో లాంటి మీరు మళ్ళీ జీరో అవుతారు. ఇంత రిస్క్ అవసరం అని చెప్పండి. మీ ఇద్దరి జీవితాలు కొత్తగా స్టార్ట్ అయ్యాయి. కింగ్ అండ్ క్వీన్లా ఈ ఎంపైర్ని పదింతలు చేయాలి. నేను మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండాలి. అదే నా ఎయిమ్, నా డ్రీమ్. చూడు సంజయ్, కార్తిక్ ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. బయట మనిషికున్న నమ్మకం నీకు లేకుండా పోతుంది. నీకు సపోర్ట్ గా నేనుంటాను. నిన్ను నువ్వు ఊహించిన స్థాయికి తీసుకెళ్తాను. దయచేసి ఇంకెప్పుడు మూడీగా ఉండొద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. సంజయ్ గారు మూడ్ మారాలంటే మాటలు సరిపో, ఒక సిట్టింగ్ వేస్తూ డిస్కస్ చేయాలి. గుడ్ ఐడియా. మీరిద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వేంట్రా బాబు మొహం మార్చుకుని ఇలా కూర్చున్నావు? దానికోసం నిన్ను భరించాల్సి వస్తుంది. అసలు వాడు మనిషేనా? ఆస్తి రాయించుకున్నది సరిపోనట్టు మిమ్మల్ని కూడా బయటికెలా పంపించాడు? వాడు పంపించాడు సరే, మీరెందుకు బయటకు వచ్చారు? మరేం చేయమంటావు? బయటికి రాకుండా బానిసల్లా ఆ ఇంట్లోనే పడుండమంటావా? అలా ఎందుకంటాను? ఆ సంజయ్ మేఘనల ఉద్దేశం అదే. ఆ మాటకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేక వచ్చేశాం. కళ్ళు మూసుకొని సంతకం పెట్టిన తర్వాత నోరు మూసుకొని బయటికి రావడం తప్ప వేరే దారి లేదు. ఎందుకుండదమ్మా? మీ మంచితనాన్ని వాడు, వాడి భార్య చేతగానితనంగా తీసుకుంటున్నారు. అందుకే ఇంత సులువుగా మిమ్మల్ని మోసం చేశారు. అయ్యిందిదో అయిపోయిందిరా, ఇక వదిలే. మిమ్మల్ని ఇలా చూసి కూడా వాడిని ఎలా వదిలిపెడతానమ్మా? అసలు వాణ్ణి కాదు, ఆ మేఘనని కూడా వదిలిపెట్టను. మొదట్నుంచి అన్నయ్యని కంట్రోల్లో పెట్టుకుని ఆడుకుంది. ఆఖరికి వాణ్ణే మన మీద ఆయుధంగా మార్చింది. ఆ ఈడియట్కి భార్య మాట తప్ప ప్రపంచమే కనపడదు. ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకుంటే ఏదో ఒక్కరోజు మన లైఫ్కే రిస్క్ గా మారతారు.
నా కోపం బాధ కూడా అదే తరుణ్. లీగల్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో మీ అమ్మ వద్దని చెప్తుంది. ఏమ్మా ఎందుకొద్దు? మోసం చేసిన వాడికి న్యాయం కూడా సపోర్ట్ చేయదు. లీగల్గా ఎంత దూరమైనా వెళ్దాం. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి. రే, ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇంతకు మించిన ఆవేశంతో బాధతో వచ్చాను. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి కోసం ఇన్ని కుట్రలు చేసిన వాడికి జీవితంలో వాణ్ణి మించి ఎదగడమే అసలైన శిక్ష అని నిర్ణయించుకున్నాను. ఎదుగుదామమ్మా, నేను వద్దడం లేదు. ఆ విషయంలో నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. మనం ఎదిగే కన్నా ముందు వాణ్ణి అదుపులో పెట్టాలి. జీవితంలో మన జోలికి రావాలంటే సంజయ్, మేఘన ఇద్దరు 1కి 10 సార్లు ఆలోచించాలి. అలా జరగాలంటే నువ్వు నాన్న ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి చాలు. మిగిలింది నేను చూసుకుంటాను. ఒకసారి సంతకం చేసినందుకు అనుభవిస్తున్న చాల్దా? అది తెలియక జరిగిన పొరపాటు, ఇది తెలిసి చేస్తున్న పోరాటం. 2 ఒకటి కాదు కిరణ్మయ్యి. మీరెన్నైనా చెప్పండి, బిడ్డలు ఎంత అన్యాయం చేసినా అమ్మగా వాళ్ళ నాశనం కోరుకోలేనండి. గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను తప్ప పాతాళానికి తొక్కే ఆలోచనలు లేవు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం వల్ల న్యాయం జరుగుతుందో లేదో తెలీదు, కానీ తేజ, కిరణ్మయిల ఇంటి గుట్టు లోకమంతా తెలుస్తుంది. చేతగానితనం అంటారు, మూర్ఖత్వం అనుకుంటారు. లీగల్గా సంజయ్ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. దయచేసి ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకండి. తీసుకోండి. మీరు ఇంకా ఇలా డల్గా ఉంటే కుదరదు. మందు ముందు నవ్వుతూ ఉంటేనే మద్యపాన దేవత కరుణిస్తుంది, లేదంటే జీవితాంతం మందు దొరకకుండా శపిస్తుంది. మేఘనా, చూసావా, మొత్తానికి మీ ఆయన్ని నవ్వించాను. థ్యాంక్స్ కార్తీక్. నువ్వు రోజుకొక్కసారైనా మా ఇంటికి వచ్చి మా ఆయన్ని డైలీ మోటివేట్ చేస్తే కానీ మంచి చెడుకి తేడా తెలీదు. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఈ రోజు నుండి మీ లైఫ్ కి ఏ ఢోకా ఉండదు. చియర్స్. అన్నయ్య అన్నయ్య నువ్వు ఉండు సంజయ్, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? రాననుకున్నావా? ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు. నేను పోలీస్ ఆఫీసర్ని. ఎప్పుడైనా ఏ ఇంటికైనా వచ్చే పవర్, అథారిటీ నాకుంది. అది క్రైమ్ ప్లేస్ కి మాత్రమే అనుకుంటా. మిమ్మల్ని మించిన క్రిమినల్స్ ఎవరుంటారు? రై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? షటప్! రే, ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు గుడిలా చూసుకున్న ఇంటిని తాగుబోతులు అడ్డా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ వీడెవడు? నా పేరు కార్తిక్. పాస్ట్లో ఆడిటర్ని, ప్రస్తుతం M&S కంపెనీకి ఫినాన్షియల్ అడ్వైజర్ని. ఓ, ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని దగ్గరుండి నడిపించింది నువ్వేనా? నోటీసులో పెట్టుకుంటాను.
ఏంటి అతన్ని బెదిరిస్తున్నావు? ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. పని చూసుకొని వెళ్ళడం కాదు, మీ మెడలు పట్టుకుని బయటికి గెంటేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ అవకాశం లేదు. రే తరుణ్, సైలెంట్గా వింటున్నాను కదా అని వార్నింగ్ లేవకు. నిన్నేమైనా చేస్తే ఆపడానికి అమ్మా నాన్న కూడా లేరు. ఏం చేస్తావురా? కాలర్ పట్టుకుంటావు, మహా అయితే కొడతావు, అంతే కదా. కానీ నేను తిరిగి కొట్టను. ఎందుకంటే కేవలం మన గొడవల వల్లే అమ్మ నాన్నలకి ఈ గతి పట్టిందేమో అనిపిస్తుంది. గొడవల వల్ల కాదు, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. అన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఏమీ అడగకపోయినా అమ్మా నాన్నలు మనకి ఏ లోటు లేకుండా పెంచారా. వాళ్ళకి తెలియకుండా ఆస్తి రాయించుకున్న నువ్వు కొడుకువేనా? ఏంట్రా, అమ్మా నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా? వకాల్తా కాదురా, అమ్మా నాన్నల మీద ప్రేమతో నువ్వు చేసిన తప్పుని నిలదీయడానికి వచ్చాను. నిలదీసినా పడుకోపెట్టి జోకొట్టినా ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరడం సంస్కారం కాదు. వదిన అన్న గౌరవం ఎప్పుడో పోయింది. కనీసం ఆడదానిగా అన్న మర్యాద కాపాడుకో. రేయ్, ఏంట్రా మాటలు? నా భార్యనేమనంటే నాలుక చీరేస్తాను. నీ భార్యనంటేనే ఇంత కోపం వచ్చిందే? మరి మా అమ్మ నాన్నల్ని అవమానించి బయటికి పంపించిన మిమ్మల్ని ఏం చేయాలి? విషయం తెలిసి చాలా బాధేసిందండి. ఇలాంటి టైంలో ఈ విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు.